నువ్వు కృంగిపోయి అవిశ్వాసం వల్ల సందేహపడి నా బ్రతుకంతా ఇంతే అని రాజీ పడాల్సిన అవసరం లేదు. అలా రాజీ పడితే నువ్వు అవిశ్వాసుల లెక్కలోకి వస్తావు సందేహిస్తే. సో పాయింట్ నెంబర్ 1, వాగ్దానము చేసిన దేవుడు దాన్ని మన ఎడల నెరవేర్చకపోవడానికి కారణం, దాన్ని మనం స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం అవిశ్వాసం. ఎస్, దేవుని ముందు కూర్చొని చెప్పాలి, దేవా నేను సందేహించట్లేదు, నువ్వు చేస్తావు దేవా. నేను అసమర్థుడినే కావచ్చు, కానీ నన్ను పిలిచిన నువ్వు, నాకు మాటిచ్చిన నువ్వు సమర్థుడివి, సమర్థుడివి, సమర్థుడివి. నేను అసమర్థురాలనే ప్రభువా, కానీ నన్ను పిలిచిన నువ్వు సమర్థుడివి, నెరవేరుస్తావు, నేను డౌట్ పెట్టుకోవట్లేదు. కొంతమంది వస్తారు, నవ్వే వాళ్ళు వస్తారు, వాళ్ళు నవ్వుతారు. వాళ్ళ నవ్వుల్ని కూడా నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ ఎగతాళి నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ హేళన నువ్వు పట్టించుకోవద్దు, వాళ్ళ బెదిరింపు మాటలు నువ్వు పట్టించుకోవద్దు. నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆ ఒక్కడికి వెళ్ళి చూడు నువ్వు.